పాటించాలి. ఒకవేళ దేవుని ఆజ్ఞను పాటించకపోతే మనం ఏం చేసిన వారం అవుతాం? పాపము చేసిన వారం అవుతాం. ఏంటి ఆ ఆజ్ఞలలో ఉన్న ప్రత్యేకత? ప్రభు యొక్క సంకల్పం ఏమిటి? ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రభు ఈ ఆజ్ఞల ద్వారా ఏ విధంగా తనను తాను వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10 ఆజ్ఞలలో నుంచి మనము ఒకవేళ దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఈ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6 నుంచి 21 వచనాలలో ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేదా నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ రెండిటిలో నుంచి నేను కేవలం 4 విషయాలు మాత్రం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుడు మానవుల పట్ల కలిగినటువంటి తన ఆలోచన విధానము ఏమై ఉన్నదో 4 విషయాల్లో నేను మీకు చెప్తాను. ఇది మొదటి భాగంలో 4 విషయాలు, మరలా వేరే భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో నేను 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి 3 ఆజ్ఞలు, ఈ మొదటి 3 ఆజ్ఞలను, అంటే 10 ఆజ్ఞలను నేను 4 ఆజ్ఞలు చేయాలనుకుంటున్నాను. మొదటి 3 ఆజ్ఞలు ఏం చెబుతున్నాయి అంటే, దేవుడు ఒక్కడే. ఎవరట? దేవుడు ఒక్కడే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు ఒక్కడే, మరియు ఆయన విగ్రహ రూపములో లేడు. ఆయన విగ్రహ రూపములో, బొమ్మల రూపములో లేదా సృష్టి రీత్యా ఆయన లేడు. ఆయన ఒక్కడే, ఆయన అంతర్యామి అనేటటువంటి విషయం మరి మొదటి 3 వచనాలలో ఆయన నామము ఘనమైనది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఏ రూపములో కూడా లేడు, ఏ వస్తువులో కూడా లేడు, ఏ సృష్టిలో కూడా లేడు. ఆయన అంతర్యామి అనే సత్యాన్ని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఆయన నామము ఏమై ఉన్నది? ఘనమైనటువంటి నామం. అదేవిధంగా 4వ ఆజ్ఞ ఒక్కటి. ఒకవేళ మనం వేరుగా దేవుని వాక్యంలో నుంచి చూచినట్లయితే 4వ ఆజ్ఞ ఏమంటదంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకొనుటకు నువ్వేం చేయాలట? జ్ఞాపకము చేసుకొనుము అంటది. అంటే ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క గొప్పతనము, ఆయనను ఆరాధించేటటువంటి విధానం ఏమిటో ఒక్క 4వ వచనం సంపూర్ణంగా వివరిస్తుంది. తర్వాత 5 మరియు 6 ఆజ్ఞలను, ఇప్పటికి ఎన్ని అయిపోయాయి? 4 అయిపోయాయి. మరి మొదటి ఆజ్ఞలలోనేమో, అంటే మొదటి సంగతిలో దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క గుణలక్షణాలు ఏ విధంగా మనకు అర్థమవుతాయి అని అంటే, మొదటి మాట అంటుంది, దేవుడు ఒక్కడే, ఆయనకు రూపము సొగసైనను స్వరూపమైనను లేదు అనేటటువంటి ఆయన ఘనమైనటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేస్తుంది. రెండవ మాట ఏమంటుందంటే, ఆయన ప్రత్యేకమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు అని తెలియజేస్తూ ఉంది. మరి మొదటి భాగంలో 3వ విషయాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 5, 6 ఆజ్ఞలను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 5, 6 ఆజ్ఞలు ఏమని చెబుతున్నాయి? నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేయాలి? నరహత్య చేయకూడదు అనేటటువంటి ఈ 2 ఆజ్ఞలు ఏం చెబుతున్నాయంటే, దేవుడు తన బిడ్డలైనటువంటి వారి పట్ల, దేవుని యొక్క కుటుంబం పట్ల, దేవుడు తన బిడ్డలైనటువంటి వారి కుటుంబాల పట్ల ఏ విధంగా మరి శ్రద్ధ వహిస్తున్నాడో ఇక్కడ అర్థమవుతుంది. మనం మన బిడ్డల పట్ల ఇది చేయకూడదు, ఇది తప్పు, నువ్వు ఇది చేయాలి, ఇది చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది అని ఎందుకు చెప్తామంటే, వాళ్ళ బాగుండాలని, వారు అన్ని విషయాల్లో గొప్పవారుగా ఉండాలని మనం హెచ్చరిస్తాం. అదేవిధంగా
ఈ 5-6 వచనాలలో ప్రభు ఈ 3వ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే 7 నుంచి 10 వచనాలలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఈ 7 నుంచి 10 ఆజ్ఞలలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అంటది, ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యము వేల కొలది దూతలతో ఆయన ఏం చేస్తున్నాడంట? ఆరాధించబడుచు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనేటటువంటి ఆ సత్యాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడంటే నరహత్య చేయకండి, వ్యభిచరించకండి, దొంగిలకండి, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకండి, నీ పొరుగువాని దేనినైనాను మీరు ఆశించకండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన సమస్తాన్ని మనకి ఇవ్వగలిగిన దేవుడు, సమస్త విషయాల్లో మన పట్ల ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. అందుకే ఆదాములో నుంచి ప్రకటెముకను తీసి ఏం చేశాడు? అవ్వను దేవుడు తయారు చేసి ఒక కుటుంబ వ్యవస్థనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు దేవుడు మన పట్ల కలిగినటువంటి తన ప్రణాళిక ఎంత గొప్పదైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇప్పుడు 2వ విషయానికి వద్దాం. మొదటి విషయాన్ని మనం విన్నాం, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క వ్యక్తిత్వము ఏమిటో ఈ 10 ఆజ్ఞలలో మనం చూడగలిగాం. మొదటి ఏమని చూసామంటే ఆయన ఏ రూపములో కూడా లేడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రెండవది ఏమనుకుంటున్నాము? ఆయన పరిశుద్ధుడు గనుక, లేకపోతే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక ఆయనను ఆరాధించడానికి మనం జ్ఞాపకము చేసుకోవాలి. మరి 3వ విషయం ఏమంటుందంటే, దేవుడు తన బిడ్డల పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల కలిగిన ప్రణాళిక అర్థమవుతుంది. మరి తర్వాత 7 నుంచి 10 ఆజ్ఞలను చూస్తున్నప్పుడు ఆయన తన బిడ్డల హృదయాలలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఏంటి? తన బిడ్డల హృదయాలలో ఏం కోరుతున్నాడు? పరిశుద్ధతను కోరుతున్నాడు. ఇప్పుడు 2వ భాగంలోకి వద్దాం. సరే, మొదటిదేమో ఆయన యొక్క స్వభావము, ఆయన ఆలోచన విధానము ఈ 10 ఆజ్ఞలలో ఏమిటో మనం నేర్చుకున్నాం. రెండవది ఆయనకు మనపై ఉన్న ఆసక్తి ఏమిటో తెలియజేస్తూ ఉంది 10 ఆజ్ఞలు. ఆయనకు మనపై ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, భారం, ఆలోచన విధానం, ఇలా ఎన్ని పదాలైనా మనం తీసుకోవచ్చు. వాటన్నిటినీ కూడా ఈ 10 ఆజ్ఞలు ఏ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయో ఈ లేఖన భాగంలో మనం చూడొచ్చు. అయితే దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది మానవులను కష్టపెట్టడానికి కాదు, కానీ వాటి ద్వారా దేవునిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ రోజు ధర్మశాస్త్రం ఉన్నది అంటే కేవలం వారికి ఏముంది? 10 ఆజ్ఞలు మాత్రమే కదా. ఇప్పట్లాగా 66 పుస్తకాలు, భక్తుల అనుభవాలు, రాజుల చరిత్రలు, న్యాయాధిపతుల చరిత్రలు, పావులు లాంటి పరిచర్యలు, సువార్తికులు లాంటి సువార్త బోధలు ఆ రోజు ఉండేవి కాదు. కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే ఇశ్రాయేలులకు దేవుడిచ్చాడు. అయితే ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలు చాలా గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఈ 10 ఆజ్ఞలు అనేటటువంటివి, దాని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇందులో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి విషయం ఏమంటుంది అంటే 5వ అధ్యాయం 16వ వచనం, ద్వితీయోపదేశకాండంలోకి రండి. 5వ అధ్యాయం, మరి నూతన తరానికి చెప్పబడిన మాట మనం చూడాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది అక్కడ కూడా ఉంది. ఇక్కడ ఎందుకు చదువుతున్నామంటే ఇది నూతన తరానికి దేవుడిచ్చినటువంటి భాగ్యం. ఈరోజు దేవుడు యెరూషలేము సంఘముతో మాట్లాడుచున్నటువంటి భాగ్యం. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు
దేవుని వాక్యం అంటుంది, నీవు దీర్ఘాయుష్మంతుడవై నీవు క్షేమకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించాలి అంటే నేను నీకు ఆజ్ఞాపించిన మాటను నువ్వు గైకొనాలి. అదేంటంటే నీ తల్లిని నీ తండ్రిని, దాని ద్వారా నువ్వేమవుతావంటుంది, దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. ఏమవుతావట? దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. 33వ వచనం చూడండి, వ్రాయబడిన వాక్య భాగములో, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట మనకు జ్ఞాపకం చేసే మాట ఏమిటి అనగా, దీర్ఘాయుష్మంతులుగా మనము బ్రతకాలి అని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఎందుకబ్బా? ఎందుకోసం మనం వినాలి, ఎందుకోసం వాటిని ధ్యానించాలి అంటే, ఈ 10 ఆజ్ఞల సారాంశంలో మొదటి మాట ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. ఆమేన్. మీరేమవ్వాలట? దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. అది ఎంత చెప్పండి? మన ఆయుష్ ఎంత? ఒక్కొక్కరు ఒకటి చెప్పేస్తారు. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరాలు. ఆ మాట రాసిన వ్యక్తి 120 బ్రతికాడు. కానీ 139వ కీర్తన 16వ వచనం అంటది, నా బ్రతుకు దినములన్నీ కూడా నీ గ్రంథములో ఏమైనాయంట? లిఖితములై ఉన్నాయి. అవి ఎన్ని? లెక్కకు మించి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఇంత అంత అనేటటువంటిది లేదు. ఈరోజు జ్యోతిష్యులు, ఆస్ట్రాలజీ చెప్పేవారు, రకరకాలైనటువంటి చెప్పేవారు ఏం చెప్తారంటే, మీకు గీత ఇలా ఉందండి, మీ తల మీద ఇన్ని మడతలు వచ్చాయి, రకరకాలైనటువంటి విషయాలను చూపిస్తూ మీరు ఇలా అవుతారు, అలా అవుతారు, అదే అవుతారు, ఇది అవుతారని బోధిస్తూ ఉంటారు. ఆ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క జీవిత కాల వ్యవధి, మన దీర్ఘాయువు అనేటటువంటిది మన చేతుల్లో కానీ మన తల మీద కానీ ఎప్పుడు ఉండదు అనే విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన జీవిత కాల వ్యవధి అంతయు కూడా దేవుని వాక్యం జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, నీ దినములన్నీయు నా గ్రంథంలో ఏమై ఉన్నాయి? పాట పాడతాం. దేవుని సముఖ జీవ కవలిలో, దేవుని సముఖ జీవ కవలిలో నా పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవలిలో, దేవుని సముఖ జీవ కవలిలో నా పేరున్నదా, నీ పేరున్నదా. నా ప్రియ దేవుని సంగమా, నా పేరున్నదా, నీ పేరున్నదా? ఎక్కడ? దేవుని సముఖ జీవ కవలిలో. అలా నీ పేరు నా పేరు ఉండాలి అంటే దేవుని ఆజ్ఞను మనము పాటించే వారమై ఉండాలి. దేవుని ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో, దేవుని కట్టడలను ఎవరైతే మరి కలిగి జీవిస్తారో, దేవుని మాట ప్రకారంగా ఎవరైతే ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అది ప్రభు ఈరోజు మనకు నేర్పేటటువంటి పాఠం. రెండవ మాట, మరి రెండవ భాగములో రెండవ మాటను జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ 5వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే, మొదటి మాట మీకు అర్థమైంది కదా. దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ముందు ఆయన గుణలక్షణాలను మనం చూసాం. రెండవది, దేవుడు మన పట్ల కలిగినటువంటి ప్రణాళిక ఏమిటో మనం చూస్తున్నాం. అది మొదట ఏమై ఉన్నది అంటే, మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ఎందుకంటే మన ఆయుష్ జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆమేన్. రెండవ మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే 29, వారికిని వారి సంతానమునకును
నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనసు వారికుండిన మేలు. దేవుని వాక్యం అంటుంది, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికుండిన మేలు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో మొదటి మాట అంటుంది వారికి, వారి సంతానానికి. ఇందాకేమంది? మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా. ఇండివిజువాలిటీ నుంచి కుటుంబ వ్యవస్థలోకి వచ్చింది వాక్యం. అర్థమైందా? వ్యక్తిగతంలో నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు కుటుంబంలోకి వచ్చింది. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ జీవితంలో నీ తల్లిని, నీ తండ్రిని, నీ ఆజ్ఞలను, దేవుడిచ్చిన కట్టడలను నీవు అనుసరించాలి. ఇప్పుడేమంటుంది దేవుని వాక్యం? మనతో ఏమంటుందంటే వారికిని, వారి సంతానానికిని నిత్యము క్షేమము కలుగునట్లు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నీకు, నీ కుటుంబానికి నిత్యము క్షేమము కలగాలి అంటే నీవు దేవుని ఆజ్ఞను పాటించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది అంటే, మన జీవితాలలో రెండవ మాట అంటుంది. లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు రెండవ మాట ఏమంటుందంటే, నిత్యము మన జీవితాలలో వాక్య భాగం ఏదైతే జ్ఞాపకం చేస్తుందో క్షేమము కలుగునట్లు మీరు ఏం చేయాలట? నాయందు భయభక్తులు కలిగి బ్రతకాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడినని 128వ కీర్తన 4వ వచనం జ్ఞాపకం చేస్తుంది. అంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఒకవేళ ఆశీర్వదించబడితే, భయభక్తులు లేనివాడు దానికి ఆపోజిట్గా బ్రతుకుతాడు. అర్థమైందా? దానికి ఆపోజిట్గా బ్రతుకుతాడు, అంతే. దానికి ఇంకా వేరే తారతమ్యం ఏమీ లేదు. రెండవ మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసే మాట ఏమిటి అంటే, నీకును నీ సంతానానికి నిత్యము క్షేమము కలగాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడవై ఉండాలి. ఇది 10 ఆజ్ఞలు మనకు నేర్పేటటువంటి మాట. మొట్టమొదటి మాట, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే. 2, నీవు నీ కుటుంబము క్షేమముగా ఉండాలి అంటే అనేటటువంటి ఈ రెండవ సత్యము దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తానికి 3వ మాటను ఒకవేళ 2వ భాగములో వడగట్టి మన ముందు నిలబెట్టుకున్నట్లయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, లేఖన భాగము జ్ఞాపకం చేస్తుంది, ఆయన ఆజ్ఞల ద్వారా. ఈ వచనాలన్నీ కిందికి చదువుతూ ఉంటున్నప్పుడు మరి ఆయన ఆజ్ఞల ద్వారా ఇందాక మనం ఎన్నో వచ్చునో 29 చూసాం. తర్వాత 30, 31, 32, 33 వచనాలను ఒకవేళ మనం కిందికి వెళ్తే ఆ మాటలన్నీ చెప్పేది ఏంటంటే, మానవులందరూ యూనివర్సల్గా ప్రపంచమంతా కూడా క్షేమకరమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు జీవితాల్లో కలిగి జీవించాలి అంటే దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది అనగా, మీరు ఈ ఆజ్ఞలను పాటించాలి. ఏ ఆజ్ఞలు? ప్రభువు మోషేకు అనుగ్రహించిన ఆజ్ఞలు, మోషే నూతన తరానికి బోధిస్తున్న ఆజ్ఞలు, ఈరోజు యెరూషలేము సంఘములో ప్రభువు మీతో మాట్లాడుచున్నటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? వాటిని పాటించాలి. మొదట నీవు, రెండవది నీ కుటుంబము, నీవు, మూడవది నీ సంఘము, నీ సమాజము. ఒకవేళ క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేసినటువంటి ఈ మాటలో లేఖన భాగాలు మనతో జ్ఞాపకం చేసినటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాట, దేవుని ఆలోచన విధానాన్ని కలిగినటువంటి మన జీవితాల్లో ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈరోజు మరీ ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ప్రభు మనతో నేర్పబోయే పాఠం ఏమిటో జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము ద్వారా 3వ భాగాన్ని ప్రారంభిద్దాం. మొదటి మాట, దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని గుణలక్షణాలు మరి ఆయన ఆజ్ఞలలో ఏమై ఉన్నాయో చూసాం. రెండవ మాట, దేవుడు మనపై కలిగినటువంటి ఆలోచన విధానం ఏమిటో రెండవ మాటలో చూసాం. మూడవ మాట, దేవుని యొక్క ఆలోచన విధానం, దేవుడు మన పట్ల కలిగినటువంటి విధానం, నూతన నిబంధన ఏమని జ్ఞాపకం చేస్తుంది చూడండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే
దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో బహువచనం మనకు కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట ఎంత లోతైనదిగా ఉన్నదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఈ మాట కొన్నిసార్లు మనం ఆలోచించి ఉండకపోయి ఉండవచ్చు. ఈ 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏమైనవి కావు, భారమైనవి కావు. ప్రభునందు పుట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటి అనగా ఆయన ఆజ్ఞలను గైకొనడమే. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎస్, నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి గల కారణం లేదా రుజువు ఏమిటి అంటే నీవు దేవుని వాక్యాన్ని పాటించడమే. ఏంటట? దేవుని వాక్యాన్ని పాటించడం. దేవుడు మన పట్ల కలిగినటువంటి ఆలోచన విధానం మొదటిగా ఏమై ఉన్నదో ఇక్కడ నేర్పిస్తుంది. రెండవది, దేవుడు మన పట్ల కలిగినటువంటి బాధ్యత ఏమై ఉన్నదో మనకు నేర్పిస్తుంది. మూడవది, ఆజ్ఞలు పాటించడం ద్వారా ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో అది అర్థమవుతుంది. ఆజ్ఞలంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అంటే కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? దేవుని వాక్యాన్ని కలిగినటువంటి జీవితం కలిగి ఉండడమే దేవుణ్ణి ప్రేమించడం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే 10 ఆజ్ఞలను దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇచ్చాడు. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి 2 ఆజ్ఞలు. ఒకటి, దేని రూపమునైనను నీవు పూజించకూడదు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుట. కానీ దాన్ని మత్తయి భక్తుడు ఏ విధంగా చెప్తున్నాడో చూద్దామా? మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలలో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేయండి. మీరు చదివిన నేను మరలా ఎందుకు చదువుతున్నానంటే ఈ ఆన్లైన్లో వాళ్ళకు దేవుని వాక్యం మరి చదివితే తప్ప అర్థం కాదు కాబట్టి వారి కొరకు నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను. 22వ అధ్యాయము 37, 38 మీరు చదవండి, నేను కూడా చదువుతాను. 37వ వచనాన్ని ప్రారంభించండి. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. చూడండి, మొదటి ఆజ్ఞను దేవుని వాక్యం ఏ విధంగా చూపిస్తుంది? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఏం చేయాలట? ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ అక్కడ నేను చెప్పింది కాదు, అక్కడ ఏమని వ్రాయబడింది? 38వ వచనం ఆరంభము, ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. సరే, రెండవది 39వ వచనంలో చూద్దాం. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెనన్నదే రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అంటాడు. 40వ వచనం చూడండి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నాయని అతనితో చెప్పాడు. మనం ఇందాక మొదటి భావములో 10 ఆజ్ఞలు చూసాం కదా. ఇప్పుడు ఎన్ని చూసాము? 2 చూసాం. నేనేమైనా ప్రత్యేకంగా రాసిచ్చానా? లేదు. ఇంకొక పర్యాయము ఇంకొకటి చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలోకి వెళ్తే అక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో ఏమై ఉన్నదట? సంపూర్ణమై ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనము మన జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? 10 ఆజ్ఞల నుంచి 2 ఆజ్ఞలకు వచ్చాం. 2 ఆజ్ఞల నుంచి ఎక్కడికి వచ్చాం? 1 ఆజ్ఞకు వచ్చాం. ఆ ఒక్క ఆజ్ఞ ఏమంటుంది? ధర్మశాస్త్రమంతయు. ఏమంట? ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటతో ఏమైపోయాయి? అవన్నీ కూడా
సంపూర్ణమయ్యాయి. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని పిల్లలుగా మరి మనము దేవుని ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోగలమో అప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనలో ఇతరులకు కనపరచగలం. ఆమేన్. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఇతరులకు మనలో నుంచి మనం కనపరుచుకోగలం. ఒక ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్తూ, నేను ఇక్కడికి వచ్చినాక ఆ పాస్టర్ గారు వచ్చి చెప్పారు, మీరు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనేటటువంటి మాట దేవుని వాక్యం బోధిస్తుంది కదా. ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అదే వాక్యం అంటుంది నీ పొరుగువాని దేనిన నేను ఆశించకూడదు అని చెప్పారు కదా అని. దాన్ని బ్రెయిన్లో నుంచి ఫస్ట్ డిలీట్ చేయండి. ఆశిస్తారా లేదా అనేటటువంటిది ఫస్ట్ డిలీట్ చేయాలా. అది స్వార్థం కోసం మాట్లాడే మాట. దేవుని వాక్యం అంటుంది, బ్రతుకు దినములన్నిటిలో కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాటనే పట్టుకొని భావించాలి, జీవించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పొరుగు వారిని దేనినైనా ఆశించకూడదు అనేది అది వేరే ఇంటెన్షన్. ఆకలైన వానికి అన్నం పెట్టే విషయంలో కాదు, దుప్పటి లేని వాడికి దుప్పటి ఇచ్చే విషయంలో కాదు, వసతి లేని వాడికి వసతి ఇచ్చే విషయంలో కాదు, కష్టాలలో ఉన్న వాడిని ఆదుకునే విషయంలో కాదు. అది చెప్పబడింది వేరే ఉద్దేశం. నీ పొరుగు వాని భార్యను నువ్వు ఆశించకూడదు. దాని ఉద్దేశాలు వేరు. దాన్ని తీసుకొచ్చి దీనికి కలిపేసి మీరేం అడగకండి మమ్మలను అని ఎస్కేప్ అవుతారు చాలామంది. ఇంటెన్షనలీ లేదా మనకి ఇవ్వబడిన అర్థవంతమైనటువంటి వాక్యాన్ని స్వార్థపూరితంగా మనం దాన్ని కలిపేసుకుంటాం. ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు 3 పూటలు తినగలుగుతున్నావంటే ఒక పూట లేని వాడికి ఒక పూటనైనా పెట్టడం నేర్చుకోవాలి. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలలో ప్రథమమైనటువంటి సారాంశం అది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని స్వభావాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికను ఏ విధంగా మనం ఇతరులకు కనపరచగలుగుతున్నాం? నేను కొన్ని విషయాలు మీ మధ్యలో జ్ఞాపకం చేస్తాను. 1, 2, 3 వచనాలు మాత్రం చదివి ముగిస్తాను. మొదటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఇందాక అనుకున్నాం కదా, 10 ఆజ్ఞలు 2కి వచ్చాయి, 2 కాస్త 1కి వచ్చింది. ఆ 1 అంటుంది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అనే మాట జ్ఞాపకం చేస్తుంది కదా. అది ఎలా ప్రేమించాలో నేను మీకు నేర్పుతాను. ఈరోజు నేను కూడా నేర్చుకుంటాను మీతో పాటు. మొదటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా చదవబడిచినటువంటి ఈ లేఖన భాగములో నిన్ను వలె పైన వ్రాయబడిన 43వ వచనం అంటది, నీ పొరుగు వాణ్ణి ప్రేమించి. ఎక్కడ ఎండ్ అయ్యామండి? మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఎక్కడికి ఎండ్ అయ్యాం మనం? 10 ఆజ్ఞలను ఎక్కడికి వచ్చాం? లాస్ట్కి ఎక్కడికి వచ్చి ఆగాం? నిన్ను వలె. ఎస్, ఎలా ప్రేమించాలో ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇది వేరే డిఫరెంట్ కోణంలో ఆలోచించబో. ఇంతసేపు 10 ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు, 1 ఆజ్ఞ, దానిలో దేవుని ఆలోచన విధానం, మనం ఎలా ఉండాలో, మనం ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవిస్తే దేవునికి మహిమకరంగా దేవుణ్ణి ఆరాధించగలమో ప్రభు నేర్పాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో నేర్చుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే, ఈరోజు యెరూషలేము సంఘంలో దేవుని పిల్లలైనటువంటి మనమందరమును కూడా మాకు దేవుని వాక్యం ఈ విధంగా నేర్పింది అని మీరు ముద్ర వేసుకోండి. ఏం వేసుకోవాలి? ముద్ర వేసుకోవాలి. అదేంటంటే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను మీరేం చేయాలి? ప్రేమించండి. పైన 43లో మాట్లాడినటువంటి ఆ మాటకు విరుగుడు ఏంటంటే, నీవు నిన్నుగా ప్రేమించుకుంటున్నావు అంటే మొదటి మాట అంటుంది, మొదటి మాట నీ శత్రువుని నీవు ప్రేమించాలి. ఏం కావాలట? నీ శత్రువులను నీవు ప్రేమించాలి. ఈరోజు మహాత్మా గాంధీ గారు మరి ఏ గ్రంథం పట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఒక గ్రంథం పట్టుకుంటే అందం ఏమంటామంటే ఆయన బైబిలే పట్టుకున్నాడు అని అంటాం. అంతే కదండి.
ఏ గ్రంథం పట్టుకున్నాడో తెలియదు, ఒకడే బైబిల్ అంటాడు, ఒకడు భగవద్. ఏది ఏమైనప్పటికీ ఆయన ఇన్స్పైర్ అయ్యింది ఎక్కడ అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ ధన్యతల ద్వారా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన క్రీస్తు మార్గములో అహింసను ఏం చేశాడంట? అహింసను ఆయన రద్దు చేసేటటువంటి, హింస అనేటటువంటిదే లేకుండా ఆయన చేయగలిగినటువంటి ఉద్దేశానికి గల కారణం ఏమిటంటే దేవుడు తన యొక్క ధన్యతలలో వ్రాయబడినటువంటి మాటలే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట ఏమంటుంది అంటే లేఖన భాగములో మనం చూస్తుంటున్నప్పుడు మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలి అంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి, మిమ్ముని హింసించు వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మొదటి మాట. రెండవ మాట 5వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. మొదటి మాట ఏమంటుంది? మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్ముని హింసించు వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయనకు అప్పగించాలి. మా దగ్గర ఒక ప్రొఫెసర్ ఉండే, నేను కూడా మీకు అనేక పర్యాయాలు చెప్పిన, ఆయన మా ముందు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాట, ఏసీటీసీ బైబిల్ కాలేజీలో ఆయన ఒకనితో గొడవ పడినప్పుడు బాగా కోపం వచ్చిందంట. కోపం వచ్చి వాడిని ఎట్లాగైనా ఒక కాలని ఎరగొట్టాలని కోపం వచ్చిందంట. ఏమొచ్చింది? ఎట్లయినా వాడిని నేను మళ్ళీ అనుకున్నాడంట, తప్పు ప్రభువా, నేను అన్నది తప్పు ప్రభువా, నేను ఇలా చేయడం నీ ప్రేమ కరెక్ట్ కాదు, నువ్వు చూపిన ప్రేమ నేను వానికి చూపాడాలంటే నేను వాడిని ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. నన్ను హింసిస్తున్నాడు వాడు, నన్ను బాధ పెడుతున్నాడు వాడు, అడుగడుగున నన్ను అవమానిస్తున్నాడు వాడు, నేను వాని కొరకు నేను ఏం చేయాలా? వాని కీడు కంటే నేను వాని కొరకు దేవా వాడిని మార్చని నేను ప్రార్థన చేయాలా, నన్ను క్షమించు ప్రభువా అన్నాడంట. ప్రార్థన చేసినాక కొన్ని రోజులు అయినాక వాడు పోతూ ఆటోలో కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయినాయంట. ఏమైనాయి? నీవు ఇరగొడితే ఒకటే కాలు, ఇరగొట్టినందుకు పోలీస్ స్టేషన్లో కూర్చుంటావు పోయి. కానీ అదే దేవుని సన్నిధిలో నువ్వు వాడిని అప్పగిస్తే ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది? నీవు మేలా దేవుడు మేలా? అంటే కాళ్ళు ఇరగొట్టాలనేది మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశం అంతా ప్రార్థన చేసి వాడిని కాళ్ళు ఇరగొట్టి దేవా అని ఆయన ప్రార్థన చేయలే. దేవా వాడిని మార్చు ప్రభువా, వాడిని క్షమించు ప్రభువా, వాడిని మార్చు ప్రభువా అని ప్రార్థన చేసినాడు. కానీ దేవుడు వానికి మాత్రం ఈయన అనుకున్న ఇంటెన్షన్లో 2 పర్యాయాలు చేశాడు. మరి ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఒకడు నన్ను బాగా విసిగించాడు. నా అనుభవంలో నుంచి ఒక మాట బాగా ఎట్లా అంటే బూతులు తిట్టడం ప్రారంభించాడు. ఎవడో కాదు, మా సొంత రక్త సంబంధికుడు. కొంచెం మాకు కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉండింది. తిట్టాడికి ఏమనకుండా నాతో ఇంకో పాస్టర్ గారు ఉంటే సరే నువ్వు పోయి కారులో కూర్చో మేము పంపించేసి వస్తామని పంపి. దేవో వీడేం ప్రభువా నన్ను ఎట్లా తిడుతున్నాడు, ఇన్ని రోజులు మంచిగా మాట్లాడే అని అనుకున్నా. వితిన్ 1 మంత్లో వాడికి గొంతు క్యాన్సర్ వచ్చి గొంతు ఆపరేషన్ చేయబడ్డది. అప్పటి నుంచి అనుకున్నా నేను కూడా ఎవరిని ఏది అనుకోకూడదని. ఇది ప్రాక్టికల్గా జరిగిన విషయం. నిజమే, మన శత్రువులను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మనల్ని హింసించే వారిని ఎవరికి అప్పగించాలి? మన వంతు మనం ఏం చేయాలా? వాడిని ప్రేమించాలా, వాని కొరకు మనం ప్రార్థన చేయాలా. అదే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అనే మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2వ మాట అంటుంది, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీరేం చేయాలంట? మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏం చేయాలంట? మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హైదరాబాద్ నుంచి తాపకొకరు వస్తారు ఇడికి. ఎందుకు వచ్చినారంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఎట్లున్నావు, నువ్వు బాగున్నావా లేదా, తింటున్నావా లేదా, ఆరోగ్యంగా ఉన్నావా లేదా, అమ్మగారు ఎలాగున్నారు అని వచ్చామంటారు. ఏదేదో చెప్పి మొత్తానికి వస్తారు. అంటే 14 ఏళ్ళు అక్కడ నేను ఉండగలిగాను అంటే నేను మీకు చెప్పే మాట ఏంటంటే అది నా గొప్పతనం కాదు, అది వాళ్ళ గొప్పతనం.
నన్ను భరించి, నా మాటలు భరించి, నేను ఏమన్నా అన్ని విషయాల్లో సహించి నన్ను ఫేస్ చేశారు చూడు, అది వాళ్ళ గొప్పతనం. కొంతమంది ఏమనుకుంటారు, నేను గ్రేట్, నేను ఇన్నేళ్ళు చేసిన అన్నీ నీదేందిరా గ్రేటు, ఏం కాదు. విశ్వాసుల గొప్పతనం అది, విశ్వాసంలో ఉండే సహనం అది. ప్రతి పరిస్థితుల్లో కూడా పోనీ పాస్టర్ గారు అనుకుంటారే, అది ఆయనను నిలబెట్టింది. నేను అది వాళ్ళకి ఎప్పుడు చెప్తా, కానీ వాళ్ళు అట్లా ఒప్పుకోరు. నువ్వు ఉంటే చాలు. అక్కడ అంతా టామ్ అయిపోయింది. ఆయనను పోనీయాకండి, ఆయన పోతే మళ్ళీ మీరు కోర్టుల పాలవుతారు, జైళ్ళ పాలవుతారని. అందుకు నన్ను దిష్టి బొమ్మలాగా వాడేశారు. ఉంటే చాలు. చివరికి వచ్చేటప్పుడు కూడా ఏమన్నాడంటే మా చైర్మన్, ఫస్ట్ వారం వాక్యం చెప్పు, 3వ వారం వాక్యం చెప్పు, డబల్ శాలరీ ఇస్తా నీకు అన్నాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇతడు పోవడానికి వీలు, ఇతడు వచ్చాకే మా సంఘం గొప్పగా అయింది. కొంతమంది అంటారు కదా, అది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తికి మేలు చేయకపోయినా పర్వాలేదు, సంఘంలో కీడు చేయకపోతే చాలు. ఒకడికోడు కొట్లాటలు పెట్టకపోతే చాలు, వాంది వీనికి చెప్పకపోతే చాలు. దానికంటే విశ్వాసాలు ఆశించేది ఏం లేదనేది నా అభిప్రాయం. ఈరోజు దేవుని పిల్లలుగా మన వెలుగు అంటే గుర్తుపెట్టుకోవాలి, మన చుట్టుపక్కల వారి విషయంలో, మన కుటుంబ విషయంలో, మన సంఘములో మనము ఒకరిని ఒకరు, ఒక విధానాన్ని ఇంకొకరికి మనం ఎప్పుడు వ్యక్తపరిచేటటువంటి వారుగా ఉండకూడదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రభువు మనకు నేర్పేటటువంటి పాఠం ఏమిటి అంటే, మీ వెలుగును మీరు ప్రకాశించనియండి. అంటే దాని అర్థం ఏంటంటే, మీ మంచితనాన్ని వారిలో ప్రకాశింపనియండి. ఏంటట? మన మంచితనాన్ని. నేను ఆ మధ్యలో చెప్పాను, కొత్తగా వచ్చినప్పుడు, అయ్యా నా గురించి ఏమైనా చెడు ఉంటే మీ మనసుల్లో నాకు వచ్చి చెప్పండి అయ్యా, మంచి ఏమన్నా ఉంటే అందరికి పోయి చెప్పండి అయ్యా అని చెప్పా కదా. అదేవిధంగా మీరు మీ కుటుంబంలో, ఈ సమాజ వ్యవస్థలో, సంఘములో దానిని ఒకవేళ మనం ప్రదర్శించినట్లయితే మన వెలుగు అచ్చట ఏమవుతుంది? ప్రకాశించబడుతుంది. 3వ మాట ఏమంటుంది చూడండి, 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తుంటున్నప్పుడు, 6వ అధ్యాయం 33వ వచనాన్ని గమనించినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయంట? మీకు అనుగ్రహించబడతాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ఏ విధంగా ప్రేమిస్తున్నావో, నీవు నీ పొరుగు వారిని ఏ విధంగా క్షమించగలుగుతున్నావో, వాడిని నువ్వు భరించగలుగుతున్నావో, నీ వెలుగు వాని ఎదుట నువ్వు ఎప్పుడైతే ప్రకాశింపని, నీ మంచితనాన్ని వాని ఎదుట ఎప్పుడైతే కనపరచుచూ ఉన్నావో, అప్పుడు దేవుని వాక్యం అంటుంది, దేవుని రాజ్యాన్ని వెతికిన వారితో సమానం. ఈ లోకములో సమస్తము చేయివాడు ఎక్కడ కూర్చుకుంటున్నాడట? పరలోకములో కూర్చుకుంటున్నాడు. అక్కడ చిమ్మటయు తుప్పు ఏది కూడా పట్టదు, అక్కడ శాశ్వతంగా ఉంటుంది అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. దేవుని పిల్లలైనటువంటి మనం నిన్ను వలె నీ పొరదు మీరేం చేయాలట? 19వ వచనంలో చూస్తున్నప్పుడు, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులునుగా చేయండి. ఎలా చేయాలి? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఇప్పుడు ఆజ్ఞాపించాను, నేను నా వ్యక్తిత్వాన్ని ఏ విధంగా మీ ఎదుట కనపరుస్తున్నానో, నేను మీ పట్ల ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నానో దానిని వెళ్ళి వారందరికీ తెలియపరచండి. ఈరోజు మీరు ఆరంభించండి, మీరు ప్రాక్టికల్గా మీ జీవితాలలో ప్రదర్శించండి, మీ జీవితాల్లో నుంచి ఎదుటి వ్యక్తికి కనపరచండి. దానితో పాటు ఇంకా అనేకులు కనపరిచే విధంగా మీరుండండి. అది ప్రభు మనకు నేర్పే పాఠం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకి నేర్పేటటువంటి పాఠములో మనం ఏం చేయాలంట? అనేకులను శిష్యులునుగా చేయాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని వాక్య అనుభవం కలిగినటువంటి వారుగా ఈ 10 ఆజ్ఞలు మొదట మనకేం నేర్పిస్తున్నాయి? దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు 10 ఆజ్ఞలు ఏం నేర్పిస్తున్నాయి? దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని నేర్పిస్తున్నాయి. ఏంటి ఆయన వ్యక్తిత్వం అంటే? మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ఏంటట? మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. 2వ మాట, మన తరతరాలు ఆశీర్వాదంతో నింపబడాలి. 3వ మాట, మనమందరము క్షేమంగా ఉండాలి. అది ప్రభు మనకు నేర్పేటటువంటి పాఠం.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనం, దేవుని వాక్య అనుభవం కలిగినటువంటి మనం, మన జీవితాల్లో ఈ 10 ఆజ్ఞల ద్వారా మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక మాట మనం కలిగి ఉన్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అది పాటిస్తారు. అలా పాటించేవారు వారి వెలుగును అనేకుల ఎదుట ప్రకాశింపజేస్తారు. వారు దేవుని రాజ్యాన్నే వెతుకుతారు. ఏమట? దేవుని రాజ్యాన్ని వెతుకుతారు. అనేకులను శిష్యులుగా చేస్తారు. అనేకులను శిష్యులుగా చేస్తారు. కాబట్టి ఈ సమయంలో తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. ఈ పాటను ప్రభు సన్నిధిలో మనమందరం కూడా పాడుకొని మన హృదయాలను సిద్ధపరచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందు కొనసాగుదాం. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. ధరణిలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. మళ్ళా ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఆజ్ఞల ద్వారా ఈ లోకంలో జీవించడానికి ప్రభు చూపుతున్నటువంటి తన కృపలను బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఉన్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన 10 ఆజ్ఞల ద్వారా ఆయన వ్యక్తిత్వము, ఆయన స్వభావ ప్రేమ. అందరూ కలిసి, యేసయ్యా నీవు నా కొరకు ఈ లోకంలో బలి అయి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా నెరవేర్చి మీ ప్రేమను మా ఎదుట కనుపరిచి మీ సాక్షులుగా, మీ బిడ్డలుగా జీవించడానికి మీరు ఆ కృప దయచేశారు. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రేమ, యేసుని ప్రేమ అది. క్రీస్తు 2 ఆజ్ఞలతో, పౌలు గారు 1 ఆజ్ఞతో ముగించి కేవలం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక మాట ద్వారా ధరణిలోని ప్రేమలన్నీ స్థిరమైనవి కావు, అవి తరిగిపోతాయి. క్రీస్తు యేసు కలువరి ప్రేమ నిన్ను నన్ను వెంబడిస్తుంది. ఆ ప్రేమ మన శత్రువులకు చూపేవారుగా, మన కుటుంబాల్లో పంచేవారుగా, సమాజంలో మన వెలుగును ప్రకాశింపజేసేవారుగా, పరలోక రాజ్య వారసులుగా అనేకులను సిద్ధపరిచేవారుగా, అనేకులను ప్రభు వైపు తిప్పువారుగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఈరోజు 10 ఆజ్ఞల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు విన్న ఈ వాక్యము నీ హృదయంలో ఏ విధంగా పని చేయబోతుందో తెలియట్లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఈ లోకంలో బ్రతకాలి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, మీ తరములు అభివృద్ధి చెందాలి అంటే, మీ సంఘము అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అంటే ఈ ఆజ్ఞలు పాటించాలి. ఈ ఆజ్ఞను నువ్వు పాటించకపోతే నీవు నీ జీవితంలో దీర్ఘాయుష్మంతుడు అవ్వలేవు. నీ తరతరాలు ఆశీర్వదించబడేవిగా ఉండవు. నీ సంఘము క్షేమకరంగా ఉండదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది.
మనలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని, గుణలక్షణాలను విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రభు సాక్షులుగా ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. మన హృదయాల్లో మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ ప్రేమను అనేకులకు కనపరచుటకు మీ కృప దయచేయండి. ముందుగా నేను కలిగి జీవించడానికి, దీర్ఘాయుష్మంతుడవడానికి మీరు మాకు ఆ పాఠాన్ని నేర్పుతున్నారు. మీకు స్తోత్రం ప్రభువా. నేను నా కుటుంబము క్షేమకరంగా ఉండడానికి మీరు ఆజ్ఞలు అనుగ్రహించారు. మీకు భయము కలిగినటువంటి, మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి జీవించే కృప మాకు దయచేయండి. మా సంఘము, సమాజము, మా చుట్టుపక్కల వారందరూ కూడా ఆశీర్వదించబడడానికి, సమాజముగా కూడడానికి మీరు ఆ కృప దయచేస్తున్నందుకు మీకు కృతజ్ఞులం. ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. పరిచారకులు ముందుకు వచ్చినట్లయితే కానుకలు సేకరిస్తారు. క్వైర్ వారు ముందుకు వచ్చి పాట పాడుతూ ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం.